సూపర్ స్టార్ రజనీకాంత్ హిట్ మూవీస్ లో చంద్రముఖి ఒకటి. ఈ మూవీకి సీక్వెల్ గా రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రలు తెరకెక్కించిన చిత్రం చంద్రముఖి 2. తెలుగు నాట కూడా భారీ థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రంలో చంద్రముఖి ఆవహించిన దివ్య క్యారెక్టర్లో అద్భుతంగా నటించిన మలయాళ భామ లక్ష్మీ మీనన్. ఎటువంటి క్యారెక్టర్లోనైనా ఒదిగిపోయే నటిగా గుర్తింపు పొందిన లక్ష్మీ మీనన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆది పినిశెట్టితో కలిసి శబ్దంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారర్ థ్రిల్లర్గా తెరకెక్కిన శబ్దంలో డాక్టర్ అవంతిక క్యారెక్టర్ ద్వారా భయాన్ని పుట్టించింది. రీసెంట్గా లక్ష్మీ మీనన్ కేరళలోని కొచ్చి నగరంలో ఉన్న ఒక పబ్కి తన ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళింది. పబ్లో లక్ష్మీ మీనన్ ఫ్రెండ్స్కి కొంతమంది ఐటీ ఉద్యోగుల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత ఐటీ ఉద్యోగుల్లో ఒకరైన షా సలీం అనే వ్యక్తి తన కారులో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ లక్ష్మీ మీనన్ తన ఫ్రెండ్స్తో కలిసి కారులో సలీంని వెంబడించింది. సలీంని తమ కారులోకి ఎక్కించుకొని అందరూ కలిసి దాడి చేశారు. ఆ తర్వాత గాయాలతో ఉన్న సలీంని వదిలేశారు. దీంతో సలీం సమీప పోలీస్ స్టేషన్ని ఆశ్రయించి లక్ష్మీ మీనన్ ఆమె స్నేహితులు తనని కిడ్నాప్ చేసి దాడి చేశారని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు ఆమె స్నేహితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. లక్ష్మీ మీనన్ ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ఆ తర్వాత లక్ష్మీ మీనన్ కోర్టుని ఆశ్రయించడంతో సెప్టెంబర్ 17 వరకు ఈమెని అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు తీర్పుని ప్రకటించింది. మరి సెప్టెంబర్ 17న కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. 2011లో రఘువింటే సొంతం రజియా అనే మలయాళ చిత్రంతో లక్ష్మీ మీనన్ సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత మలయాళ చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చిన సుందర పాండియన్, జిగర్ తాండా, వేదాళం వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అగ్రనటిగా మారింది. ఉత్తమ నటిగా తమిళనాడు స్టేట్ అవార్డుతో పాటు పలు ప్రతిష్టాత్మక సంస్థల నుండి 8 సార్లు అవార్డులు గెలుచుకుంది. సింగర్, కొరియోగ్రాఫర్ గాను సత్తా చాటుతున్న లక్ష్మీ మీనన్ ఇప్పటి వరకు 19 చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం మలై అనే తమిళ చిత్రం చేస్తుండగా తన స్వస్థలం కొచ్చి.